నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లిక్కర్ స్కామ్ అనగానే గుర్తొచ్చింది ఫస్ట్ అందరికీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక అరవింద్ కేజ్రీవాల్ గారిని కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక సిసోడియన్ గారు కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రికి సంబంధించి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం, తీహార్ జైలు పంపించడం పెద్ద సెన్సేషన్. కానీ దానికన్నా మించినటువంటి సెన్సేషన్ తర్వాత బయటపడింది, అది ఏపీ లిక్కర్ స్కామ్. దాదాపు ఓన్లీ ముడుపుల వరకే 3,500 కోట్ల పైచిలుకు అని చెప్పేసి సుప్రీంకోర్టే తేల్చిన తర్వాత, అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓన్లీ 150 కోట్లు ఓన్లీ పాలసీ మేకింగ్ సంబంధించి. సో ఇప్పుడేమో అక్కడ క్లీన్ చిట్ వచ్చేసింది, ఇక్కడేమో అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి, పరారీల మీద పరారీలు జరుగుతున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఒక టైం దగ్గర పడిందని చెప్పి అనుకోవాలా, ఎలా చూడాలంటే? ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీరన్నట్టు సిసోడియా గారిని ముందు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కవిత గారిని అరెస్ట్ చేశారు, తర్వాత కేజ్రీవాల్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి ఈ అరెస్టులు చేసినప్పుడు ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఏ ఆధారాలలో సంబంధించి ఏమీ నిరూపితం కాలేదని విడుదల చేశారు? ఒకసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు అరెస్ట్ చేశారు అంటే, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటే, ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు అంటే, మామూలుగా ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. అలాగే మంత్రిని అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. శాసన మండలి తరపున శాసన మండలి చైర్మన్ గారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. సరే, వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయని చెప్పని అరెస్ట్ చేశారు. ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? ఆ ఆధారాలు అంత బలంగా ఉంటేనే కదా అరెస్ట్ చేసేది. ఇప్పుడు ఎందుకు అవి అంత బలమైన ఆధారాలు ఇప్పుడు బలహీనం అయిపోయినాయి? ఇది జనాలకి, అంటే ఇది రాజకీయ క్రీడల్లో భాగంగానే భావిస్తున్నారే తప్ప ఈ యొక్క సంస్థలు స్వచ్ఛందంగా జరపటం లేదు. నిజంగానే ఏదైనా ఆధారాలు ఉండా కూడా రాజకీయ ఒత్తిళ్ల వల్ల అవన్నీ తారుమారు చేసేసి దోషులు నిర్దోషులుగా, లేదంటే రాజకీయ కక్షలో భాగంగా అరెస్టులు జరుగుతున్నాయి అనే అభిప్రాయం దీన్ని బట్టి స్పష్టంగా మనకైతే అర్థమైపోతాం. ఎవరికి బాధేసినా, ఇది ఎవరు భుజాలు తడుముకున్నా వాస్తవాలు అనేది మాత్రం ఇవే. అదే గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ ముగ్గురికి సంబంధించి బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కూడా బెయిల్ ఇవ్వలేదు. అదే నేను అన్నది. అసలు ఆధారాలు అప్పుడేమున్నాయి, ఇప్పుడేమి లేవు. అదే నేను చెప్పేది. ఒక ముఖ్యమంత్రి మా సామాన్య వ్యక్తి అయితే కాదు. మరి ఆయనకి అది మీరు అన్నట్టు 200 కోట్ల రూపాయల నష్టం చేకూరింది వీళ్ళు తీసుకొచ్చిన పాలసీ వల్ల ఢిల్లీ రాష్ట్రానికి అని చెప్పని, దాంట్లో భాగస్వామి అయి వాళ్ళతో మంతనాలు చేసింది, దీనికి అందరికీ మూల కారణం అని చెప్పని కవిత గారు, ఇలాంటి వాళ్ళని ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత, వాళ్ళని అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత రామారామి 2 సంవత్సరాల దాకా ఉన్నాడు సిసోడియా. మరి ఈయన ఎన్నికలు అయిపోయిన దాకా దాంట్లో ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చేసాడు కేజ్రీవాల్ గారు, అలాగే కవిత గారు. మరి అంత బాధ్యతగా ఉన్న వ్యక్తుల మీద ఒక అభియోగం వచ్చినప్పుడు వాస్తవాలు నిజ నిర్ధారణ తెలుసుకోకుండా అరెస్ట్ చేసి ఏం సందేశం ఇస్తున్నారు? ఇక్కడ కూడా మీరు గమనించుకోండి. బయటకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేశారు, మా పరువు పోయింది అని చెప్పని ఎవరు మళ్ళీ తిరిగి మళ్ళీ కేసులు వేయట్లేదు. పరువు నష్ట దావాలు ఏమీ వేస్తలేదు వ్యవస్థలు. అవును, అంటే ఇక్కడ అన్ని కుమ్ముక్కైనవి అని చెప్పి అయితే మనం చెప్పొచ్చు. అందరూ కుమ్ముక్కయ్యే జరుగుతున్నాయి. ఇందుట్లో సచ్చీలురా లేకపోతే ఇందుట్లో వాస్తవాలా కాదా అనేది, కుంభకోణం జరిగిందనేది వాస్తవం. ఎవరి ప్రమేయం ఉంది అనేది లేదనేది తర్వాత విషయం. ఇక్కడ మన కళ్ళ ముందు కనపడుతున్నది. సరే, ఢిల్లీ అంటే వాళ్ళని రాజకీయంగా చేశారని అనుకుందాం. ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది మీరు అన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఇక్కడ కుంభకోణం జరిగిందనేది వాస్తవం. అసలు కుంభకోణం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే డిజిటల్ రూపేణా లేకుండా నగదు రూపేణా ప్రభుత్వమే మద్యం అమ్మింది అంటేనే కుంభకోణం ఉన్నట్టే కదా. చాలా స్పష్టంగా ఉన్నాయి కదా. ఎందుకు కుంభకోణం అంటున్నాం అంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఆంధ్రప్రదేశ్లో తయారైన బ్రాండ్లు ఏది పక్క రాష్ట్రాల్లో కూడా అమ్ముడుపోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా వీళ్ళు తక్కువ రేటుకి ఇచ్చేసి నాణ్యమైన మద్యం ఇస్తుంటే పక్క రాష్ట్రాలు కూడా ఇది తీసుకోవాలి కదా. ఖచ్చితంగా, అవును. మరి పక్క రాష్ట్రాల నుంచి రానియకుండా ఇక్కడ ఈ పక్క రాష్ట్రాలకి వెళ్ళట్లేదు అంటేనే ఈ అనుమానాలు మనం వ్యక్తం చేయాలి. ప్రభుత్వం అమ్మటమే అది నేరమా లేదా అనేది తర్వాత విషయం. ప్రభుత్వం అనేది వ్యాపారం చేయకూడదు. ఫస్ట్ ప్రభుత్వం ఉంది ప్రజల కోసం. పన్నుల ద్వారా వచ్చే దాంతో నష్టాలను వాళ్ళు భుజాన్ని వేసుకొని వాళ్ళు చేయాల్సిన బాధ్యత, ఆ పన్నుల రూపేణ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన బాధ్యత అనేది అది. కానీ ఇక్కడ ప్రభుత్వమే వ్యాపారం చేసింది, గమనించుకోవాలి. ప్రభుత్వం వ్యాపారం చేసినప్పుడు ఎట్లా ఉండాలి? ఒక పారదర్శకంగా ఉండాలి. ఏదన్నా పెట్టినప్పుడు నీకు నీ మనుషుల్నే దాంట్లో నియమించుకొని, నీ కార్యకర్తలనే నియమించుకొని, నీ ఇష్టమైన ఎవరైతే బెవరేజ్ సంస్థలు ఉన్నాయో వాళ్ళను మాత్రమే ఎన్నుకొని నీ ఇష్టమైనటువంటి బ్రాండ్స్ మాత్రమే ఇక్కడ పెట్టి అమ్మించినప్పుడు ఇది కుంభకోణం కాక ఇంకేముంటుంది చెప్పండి? ఎక్కడెక్కడ ఎంత అమ్మారు అనేది లెక్కలు లేవు. 654 మద్యం దుకాణాల్లో కనీసం ఏమమ్మారు, ఎంత అమ్మారు, ఏ రోజు ఎంత అమ్మారు అని లెక్కలేవు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కదా.
అంటే ఇక్కడ ఇన్ని విధాలా ఇక్కడ ప్రజల ధనాన్ని దోపిడీకి గురైందని చెప్పి అర్థమైపోయిన తర్వాత ముడుపుల రూపేణ 3,500 కోట్ల రూపాయలు, అక్కడ 200 కోట్ల రూపాయలే ముడుపుల రూపేణానే 3,500 కోట్ల రూపాయల అందాయని చెప్పి గుర్తించినటువంటి సిట్టు నివేదిక ఆధారంగా మనం మాట్లాడుతున్నాం కదా. మరి ఈ 3,500 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అంటే వాళ్ళకి ఎంత లాభం ఉంటే వాళ్ళకి 3,500 కోట్ల రూపాయలు ఇచ్చుంటారు, కనీసం డబుల్ అయితే ఉండాలి కదా. పోనీ అసలు మద్యంలోనే నాణ్యత ఏంటి నాకు అర్థం కాంది. మద్యం అంటేనే విషం, అది ప్రభుత్వం అమ్మడం ఏంటి? అసలు దాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా. విషాన్ని ప్రభుత్వం అమ్మడం ఏంటి అసలు చెప్పండి నాకు కాస్త. అంటే అదిగాక మద్యం సంబంధించి ఆయన మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఏంటి అంటే మద్యపాన నిషేధం దశవారీగా చేస్తా అన్నాడు. ఓన్లీ 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాను. వాస్తవం చెప్పింది చేశాడు సార్. ఎందుకంటే ధరలు చూస్తే 5 స్టార్ రేట్లే, కానీ ఇక్కడికి వచ్చేసరికి విషయాన్ని అయితే పోసేసాడు. ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని లక్షల మంది ఇప్పటికీ అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు చూడండి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఇక్కడ రాజకీయ పార్టీలు, నేను రాజకీయ పార్టీలు అంటున్నాను, రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా వాళ్ళ అవసరం కోసం ఇలాంటి ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాటిని పక్కన పడేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. మరి ఇప్పుడు రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇంతటితో ఇది అయిపోయిద్దా, అవును, లేకపోతే ఢిల్లీ లాగా ఇక్కడ కూడా తయారైద్దా? ఎందుకంటే ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయలేదు, అలాగే నారాయణ స్వామిని అరెస్ట్ చేయలేదు, గమనించుకోండి మీరు. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా కనీసం అతను నోటీసులు ఇచ్చి పిలిపించలేదు. ఇప్పుడు అతని దాకా వెళ్తుందా? కేసీరెడ్డి ఒక్కడే బలిపసు అవుతాడా, లేకపోతే కేసీరెడ్డికి కూడా క్రేజీ వాళ్ళలాగా ఇంకో సంవత్సరం తర్వాత క్లీన్ చిట్ వచ్చిద్దా? లేదు సార్, కేసీరెడ్డిది కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి అని చెప్పేసి అవినాష్ రెడ్డి తోడల్లుడు, అతను వస్తే నేను రిలీజ్ చేస్తా అనేటువంటి ఒక లిటిగేషన్ పెట్టినందుకే ఇప్పుడు ముప్పుడి అవినాష్ రెడ్డి వచ్చి లొంగిపోయాడు. రేపో మాపో లేకపోతే ఒక నెల తర్వాత ఏమన్నా రాజకాస్ రెడ్డి కూడా బయటకు వచ్చేస్తాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చారు కదా. రేపు పొద్దున వీళ్ళకి మాత్రం దోషులను ఎలా తేలుస్తారు? ఎలా తేలిద్ది ఈ లెక్కన? అంటే దీంట్లో ఈడీ ఎంటర్ అయింది సార్. ఢిల్లీ కేసులో ఈడీ దాంట్లో ఎంటర్ అయింది, సిఐడి ఉంది అక్కడ. మరి ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? ఈడీని తప్పు పట్టాలా, సిఐడిని తప్పు పట్టాలంటే ఏం చెప్తారు? ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటున్నటువంటి ప్రజలను తప్పు పట్టాలి అంతే, ఇంకెవరిని తప్పట్టాల్సిన పని లేదు. మనం ఎన్నుకునే నాయకులు ఎలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే గొప్పగా పరిపాలిస్తారని మనం ఎలా భావించాలి చెప్పండి? తప్పు ప్రజలది. పార్టీలను చూడకూడదు, వ్యక్తులను చూడాలి. ఆ వ్యక్తులు మంచివాళ్ళ, వాళ్ళ వల్ల సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, నా రాష్ట్రానికి ఉపయోగపడతారా లేదా అని చూసుకొని ప్రజలు ఆలోచించి ఎన్నుకోగలిగిన రోజు ఇలాంటి ఉత్పన్నం కావు. ఇక్కడ ఈ విధంగా మామూలుగా ప్రాంతాల కోసం, మతాల కోసం, కులం కోసం ఇలా కొట్టుకున్నన్ని రోజులు సమాజంలో జనాలు ఇలాంటి నాయకులే వస్తూ ఉంటారు. ఇదే విధంగానే కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సింది కూడా ప్రజలే, అనుమానమే లేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం, క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళు, హంతకులు, దోపిడీదారులు, మద్యం వ్యాపారులు, వీళ్ళంటి రాజకీయ నాయకులు. వీళ్ళు సమాజానికి ఏం చేస్తారు చెప్పండి నాకు కాస్త. వీళ్ళ వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం? వ్యాపారస్తుడు సమాజం కోసం ఎందుకు చేస్తాడు? ఈ రోజు 40 కోట్లు 50 కోట్లు నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఇద్దరు కలిసి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇద్దరు శాసనసభ్యులు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శాసనసభ్యులకు పోటీ చేసిన వాళ్ళు. ఓడిపోయిన అతను 100 కోట్ల పైన ఖర్చు పెట్టి ఓడిపోయాడు, గెలిచిన అతను 100 కోట్ల పైన గెలిచాడు. ఇక్కడ గెలిచిన కానించి దండుకునే కార్యక్రమాలు ఉన్నాడు అతను. ప్రజలకు ఎందుకు మేలు చేస్తాడు? ఈ రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టాలని అతను టార్గెట్ పెట్టుకుంటాడు. ఈ 100, 150, 250 కోట్లు. మరి 5 సంవత్సరాల ఖర్చులు ఇంకో 300 కోట్లు అంటే 500 కోట్ల రూపాయలు ప్రజల మీద సంపాదించాల్సిందే కదా అతను. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వీళ్ళందరూ ఏమైనా తాతా బిర్లా వారసులా, లేకపోతే జమీందారుల వారసులా, మహారాజుల వారసులా? కాదు కదా. వీళ్ళు ప్రజల కోసం ఎందుకు చేస్తారు చెప్పండి? ఎట్టి పరిస్థితిలో కూడా చేయరు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి, దాంతోపాటు ప్రజల్లో మార్పు రావాలి. రాజకీయ పార్టీల్లో మార్పు వచ్చిందని అయితే నేను అనుకోవట్లా, ఇంకా వెర్రితల్లేస్తుంది. అది ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు డబ్బుని కానీ రాజకీయ పార్టీల గురించి కానీ ఆలోచించకుండా నిలబడ్డ 10 మందో 15 మందో పోటీదారులు ఉంటారు కదా, ఇండిపెండెంట్లు అయినా సరే, పార్టీల తరఫున నిలబడే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అయినప్పుడు, ఇండిపెండెంట్లు అయినా గెలిపించుకున్నప్పుడు నిస్సందేహంగా అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. మన డబ్బు పనిచేయదు, మన పార్టీ పనిచేయదు, మన కులం పనిచేయదు, కాబట్టి మనం న్యాయబద్ధంగా వెళ్ళాలనుకుని అప్పుడు నిజమైన వాళ్ళు వస్తారు. రెండోది, రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఎన్నికల్లో నిలబడే వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు నిర్ణయించాలి. ఇప్పుడు ఒక ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకోవాలంటేనే అతను రాత పరీక్షల్లో నెగ్గాలి, దానికి సంబంధించినటువంటి కోర్సు పూర్తి చేయాలి,
ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేయాలి, ఆ తర్వాత రన్నింగ్ రేసులో రావాలి, ఇంటర్వ్యూలో నెగ్గాలి. ఇన్ని చూస్తున్నామే మనం. మన తలరాతల్ని రాసే రాజకీయ నాయకులకి ఇందుట్లో ఫలాంది కావాలి అని చెప్పి ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? రాజ్యాంగంలో కూడా సమూలమైన మార్పులు రావాలి. సమాజంలో ఈ రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతుంది? ఎందుకు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం 3,38,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పేద రాష్ట్రం, డబ్బులు లేని రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. 3,38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేద రాష్ట్రం ఎలా అవుతుంది చెప్పండి నాకు కాస్త. అంటే ఇన్ని అప్పులుండి ఇన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మన ఖర్చులు పెరుగుతున్నాయి? భారతదేశం స్వతంత్రం వచ్చినాడు భారతదేశం యొక్క రూపాయి విలువ ఎంత విదేశాలతో పోల్చుకుంటే ఈ రోజు రూపాయి విలువ ఎంత? భారతదేశానికి లేనిదేంటి, ఆ దేశాలకు ఉన్నదేంటి? అక్కడకు పోయి శాస్త్రవేత్తలుగా, సైంటిస్టులుగా ఈరోజు గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సత్యనాదెల్ల లాంటి వ్యక్తి మైక్రోసాఫ్ట్కి సీఈఓగా, సుందర పిచాయ్ లాంటి వ్యక్తి గూగుల్కి సీఈఓగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు పరాయి దేశానికి వెళ్ళి వాళ్ళ సంపద పెరగడానికి దోహదపడుతున్నారు. అంటే మనం ఎంత తప్పులు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మేధావులు లేక, కష్టపడేవాళ్ళు లేక, వనరులు లేక కాదు, రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేక, అలాగే ఉద్యోగాల్లో వచ్చే వాళ్ళలో కూడా చిత్తశుద్ధి లేక. ఇది ఎప్పుడు వస్తుంది? భయం లేనప్పుడు, స్వార్థం పెరిగినప్పుడు, వాళ్ళకి శిక్షలు పడినప్పుడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళే వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి శిక్షలు ఎందుకు వేస్తారు? వేయరు కదా. కాబట్టి ఇట్లా తయారైపోయింది. ఇది మారాల. అది మారనంత వరకు ఢిల్లీ అయినా మనం చూస్తూనే ఉన్నాం. సత్యంబాబు ఏంటి చెప్పండి? సత్యంబాబుని పాపం ఆయేషా మీరా పరిస్థితి ఏంటి చెప్పండి? ఇలాంటి ఎంతమంది? నిన్న ప్రత్యుషాకు సంబంధించి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది 24 సంవత్సరాలు పట్టింది అది. ఇప్పుడు ఆ తల్లి మామూలుగా ఇక మేము కేసులు వాదించుకోలేమని చెప్పని విరమించుకుంది కదా ఆయేషా మీరా తల్లిదండ్రులు. ఈరోజు జేబులు కొట్టిన వాళ్ళు, ఏదన్నా తినడానికి లేక దొంగతనం చేసిన వాళ్ళు, ఆ కోడికత్ జల్పల్ 5 సంవత్సరాలు అతను కారాగారంలో ఉండే దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈ సంస్కరణలు చేసుకోకుండా, వీటిలో మార్పులు తీసుకురాకుండా మనం ఎంత చేసుకుంటే మాత్రం ఉపయోగం అని చెప్పండి. ఇలాంటి వాళ్ళే ఉద్భవిస్తూ ఉంటారు. ఈరోజు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి వీళ్ళందరూ నిర్దోషులని ప్రకటించిన తర్వాత అన్ని రోజులు వాళ్ళని మానసిక క్షోభ గురి చేసినందుకు ఎవరిని శిక్షించాలి? వాళ్ళు నిర్దోషులైతే, అక్కడ ఎలాంటి స్కాము లేకపోతే, ఇది ఆలోచించాలి ఈరోజు ప్రజలు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, ఏపీ లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతుంది అనేది దానిపైన సగటు సామాన్యుడు దీనిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.